ఆస్ట్రేలియాపై జరిగిన 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పీడకలనే మిగిల్చింది. కెప్టెన్గా బ్యాటర్గా హిట్ మ్యాన్ ఘోరంగా విఫలమయ్యాడు. తన స్థానం మార్చుకుని 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి టెస్టుకు దూరమైన రోహిత్ ఆ తర్వాత జరిగిన 3 టెస్టుల్లో 5 ఇన్నింగ్స్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇదే అత్యంత చెత్త సిరీస్. 2, 3, 4 టెస్టులాడిన రోహిత్ చివరి టెస్టుకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడిన టీమిండియా కెప్టెన్ తనకు తానుగా జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. తాజాగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నేను బంతిని సరిగ్గా కొట్టలేకపోయాను. ఈ విషయాన్ని నేను నిజాయితీగా ఒప్పుకోవాలి. నేను ఫామ్లో లేనని తెలిసి తుది జట్టు నుంచి తప్పుకోవాలని భావించా. మేము గిల్ని ఆడించాలని భావించాం. అంతకుముందు జరిగిన మెల్బోర్న్ టెస్ట్లో గిల్ ఆడలేకపోయాడు. కోచ్, సెలెక్టర్లతో మాట్లాడి ఈ విషయం చెప్తే చాలా వాదన జరిగింది. కానీ జట్టు కోసం నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అని నేను భావిస్తున్నాను అని రోహిత్ అన్నారు. ఇక ఈ టెస్ట్లో రోహిత్ శర్మ స్థానంలో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. హిట్ మ్యాన్ స్థానంలో వచ్చిన గిల్ కూడా విఫలమయ్యాడు. 2 ఇన్నింగ్స్ల్లో గిల్ 33 పరుగులు మాత్రమే చేశాడు.